ఎప్పుడు రాని వాళ్ళు ఒకరోజు పెందలకడ మందిరానికి వచ్చారంట. వాళ్ళ జీవితంలో ఎప్పటి నుంచో ఒక కార్యం జరగక అల్లాడిపోతూ ఉన్న ఆ పరిస్థితిలో ఉదయకాలం దేవుని మందిరానికి పెందలకడ వచ్చి ప్రార్థన ప్రారంభించక ముందు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు వారిని దర్శిస్తే ఇక అవ్వదు మాకు ఆ కార్యం అనుకున్న పరిస్థితిలో నుంచి దేవుడు వాళ్ళని జ్ఞాపకం చేసుకొని ఉన్నతమైన రీతిగా కార్యం జరిగేటట్లుగా చేశాడు. ఆ తర్వాత ఈ కార్యం నాకు జరిగింది అని దేవుని సన్నిధిలో సాక్ష్యం చెప్తే అక్కడికి వచ్చేటువంటి ఎప్పటి నుంచో సీనియర్గా ఉన్నటువంటి ఒక విశ్వాసి అంటుందంట, ఏడి నిన్నగాక మొన్న వచ్చో నీ కార్యం జరిగిందా? నేను ఎన్ని సంవత్సరాల సీనియర్నో తెలుసా? అసలు నా ప్రార్థన తెలుసా? అసలు నా భక్తి తెలుసా? అసలు నేను పాట పాడితే ఎలా ఉంటుందో తెలుసా? అసలు నేను సాక్షిగా చెప్తే ఎలా ఉంటుందో తెలుసా అని ఒక్కొక్కటిగా చెప్తుందంట. ఇవన్నీ చెప్తా ఉంటుంటే ఆమె అందంట, అమ్మా నాకు పాట పాడడం రాదు, సాక్షిగా చెప్పడం అంతకన్నా రాదు, కానీ దేవుని సందులో కృప పొందడానికి దేవుడు నాకు అలవాటు చేశాడమ్మా. ఇదిగో ఎన్ని వేదనలతో దేవుని సందుకు వచ్చానో, ఎంత కన్నీటితో దేవుని సందుకు వచ్చానో, అక్కడికి వచ్చి దేవుని సందులో ప్రార్థిస్తుండగా దేవుని వెలుగు నన్ను తాకింది, దేవుని ప్రసన్నత నన్ను కమ్ముకుంది. ఎన్నో సమస్యలతో గుండె బద్దలైపోతూ నేను బాధపడుతున్న పరిస్థితుల నుంచి దేవుడు నన్ను విడిపించాడు. ఈ కార్యం నాకు దేవుడు చేశాడు. దేవుడు చేసిన మేలు నేను నిన్ను సాక్ష్యం చెప్పకుండా ఉండలేను అని ఆ తల్లి సాక్ష్యం చెప్పింది. ఈ రోజున భక్తిలో సీనియారిటీ ఉండొచ్చు, భక్తిలో ఆరితేరి ఉండొచ్చు, అయినా దేవుని సందులో కనబడే కృప మనం పొందుకోవాలి. ఆమె చెప్పండి. దేవుని సందులో కనబడాలి, సమయానికి కనబడాలి. మనం వెళ్తాం కదా, ఏదో ఊరు వెళ్ళినప్పుడు ట్రైన్ రిజర్వేషన్ చేయించుకున్న ఆ ట్రైను ఫలానా సమయానికి వస్తుంది అంటే ఫలానా సమయం కదా, ఇంకా బోల్డ్ సమయం ఉందిలే అని నిదానంగా వెళ్తామా? 2 గంటల ముందే వెళ్తామా? ముందే వెళ్తాం, ఎందుకంటే ఒక ట్రైన్ వెళ్ళిపోతుందేమో అని. కానీ ఇప్పుడు అన్నీ వచ్చినాయి, ఫోన్లో ఆ ట్రైన్ ఎక్కడుందో కూడా చూడవచ్చు. చూసినా అది ఎక్కడో ఉందని తెలిసినా ముందే ఎందుకు వెళ్తున్నాం? ఏ మార్గంలో ట్రాఫిక్ వచ్చిద్దో, ఎక్కడ ఏ ఆటంకం వచ్చిద్దో అని చెప్పి ముందుగానే ట్రైన్ దగ్గరికి వెళ్ళి చేరుకుంటున్నాం. అలాంటిది దేవుని సందులో మనం ప్రతిరోజు ఆయన సందులో ముందు కనబడాలి. కనబడిన వారు దీవించబడుతున్నారు, కనబడిన వారు ఆశీర్వదించబడుతున్నారు. ఆయన సన్నిధిలో ఉన్నటువంటి మేలుల చేత మీరు నింపబడుదురుగాక. నేను మీ అందరి మీద రిపోర్ట్ ఏం చేయట్లా, మీరందరూ దేవుని సందులో కనబడాలని ఆశపడుతున్నాను అంతే. ఆమె చెప్పండి. మీరందరూ దేవుని సందులో ఎదగాలి. ఆమె చెప్పండి. ఎక్కడ భక్తిలో చల్లారిపోయిన పరిస్థితిలో కూర్చున్నా ఈ సంవత్సరం లేపబడుదురుగాక, యోర్ధానును దాటుదురుగాక, సమస్యలను దాటుదురుగాక, ప్రతి అడ్డు గోడలను దాటుకుంటూ పరుగులు తీసేవారిగా మార్చబడుదురుగాక, మీరు అడుగు పెట్టే స్థలాన్ని దేవుడు మీ సొంతం చేయునుగాక.